మొత్తంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా కాపులు నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాం. ఎన్నో ఏళ్లగా బీసీ కాన్సెప్టు మీద ఎంతోమంది నాయకులు పోరాడారు వాళ్ళ జీవితకాలం అంతా, కానీ సాధించలేకపోయారు. అయినప్పటికీ కూడా అదొక నిరంతర ప్రవాహం, ఒక రాజకీయ నినాదం లాగానే బీసీ కాపు ఉద్యమం అనేది మిగిలిపోయింది. ఈనాడు ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం రేపు మార్చి 8వ తేదీ ఆదివారం రాష్ట్ర కాపు ఆత్మీయ సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహిస్తున్నాము. సో దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మేము కాపును రాజధానిలో 500 ఎకరాలు డిమాండ్ చేస్తున్నాం. 500 ఎకరాలు మా కాపు జాతికి కేటాయించాలి. దాని ద్వారా మేము రకరకాలైనటువంటి వ్యవస్థల్ని రాజధానిలో నిర్మించుకోవడానికి మాకు అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇన్ని లక్షల ఎకరాలు సేకరిస్తుంది. కాబట్టి దానిలో 500 ఎకరాలు మాకు ఇవ్వటం వలన వాళ్ళకు పోయేదేమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా 500 ఎకరాలు మాకు కేటాయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ అమరావతి అనేది కమరావతి అని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పాడు. ఎందుకంటే అమరావతి అనే ప్రాంతాన్ని అత్యధిక శాతం కమ్మవారి వాళ్ళు భూములు కొనుక్కొని ముందుగానే పెట్టుకున్నారు. తర్వాత అమరావతి ప్రకటించడం జరిగిందని జగన్ గారు ఎప్పుడో చెప్పారు. సో రాజకీయాల్లోకి మనం వెళ్లకుండా మాకు కావాల్సిన డిమాండ్, మాకు ఒక 500 ఎకరాలు ఈ కాపులకి ఇవ్వాలి. దీని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆందోళన చేస్తాం. అందుకనే రేపు రాజమండ్రిలో 8వ తారీఖు మార్చి 8 ఆదివారం నాడు ఒక ఆత్మీయ సమావేశాన్ని కాపుతోటి నాయకులతోటి నిర్వహిస్తున్నాము. అక్కడ ఒక తీర్మానం చేసి దాని మీద మేము మాకు రావాల్సినటువంటి అమరావతిలో ఓటా కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. రాజమండ్రి ఏబిఆర్ రోడ్లో అర్బన్ కేఫ్ అని ఉంది. దాని ఫంక్షన్ హాల్లో మొత్తం ఒక రాష్ట్ర నాయకులతోటి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున ఆ నాయకులందరూ కూర్చొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీర్మానం చేసి భవిష్యత్తులో ఏ విధమైన కార్యాచరణాన్ని ప్రకటించాలో ఆ రోజున ప్రకటిస్తాం. ఒక్కదిగా మా కాపు జాతిలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా హాజరవుతారు. 500 ఎకరాలు మాకు కావాలి. కాపులు బీసీ రిజర్వేషన్ నుంచి నిన్న ఏదో శాసన మండలిలో కూడా నాగబాబు గారు ఏదో ప్రస్తావించినా కూడా వెంటనే దాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఆయన మీద ఒత్తిడి తెచ్చారో లేకపోతే ఆయనే పొరపాటుగా దాన్ని ప్రస్తావించాడో తెలియదు. కానీ వెంటనే శాసన మండలిలో ఆ బిల్లును కూడా ఆయన నేను ఉపసంహరించుకుంటున్నానని చెప్పడం కూడా దురదృష్టం. మార్చి 8వ తేదీ జరగబోతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి పోస్టర్ని ఈ రోజున విడుదల చేయడం జరిగింది. కాపు వర్గాలన్నింటిలో కూడా ఒక నిస్తేజమైనటువంటి పరిస్థితి ఉన్న ఈ తరుణంలో మళ్ళీ కాపు జాతంతా జాగృతం చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ సమావేశాన్ని చేస్తారు. వాళ్ళు అందరూ కూడా ఆలోచించి ఆ రోజున తీర్మానం చేస్తారు. దాని ప్రకారం భవిష్యత్తు కార్యాచరణ భాగం అనేది నిర్ణయించబడుతుంది. ప్రత్యేక ఎజెండా ఏంటంటే అమరావతిలో కాపుల భవిష్యత్తు ఎప్పటికీ ఏమి ఇస్తారు. బీసీ వారు 1000 ఎకరాలు అడిగారు. అలాగే కాపులు వాటా ఎంత, దాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అటు కాపులు భవిష్యత్తు కూడా బీసీ అనేది కూడా అందులో ఎత్తుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది సుమారు 80 సంవత్సరాల నుంచి దామోదర సంజీవయ్య గారు అనే ఒక దళిత ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన రిజర్వేషన్ కూడా ఆ రోజుల్లో కొంతమంది మా నాయకులు కాదన్నారు. సరే, ఆ రోజుల పరిస్థితి ఆ వేళ మా దగ్గర వేలాది ఎకరాల భూములు ఉండి ఇవాళ మా భూములన్నీ వెళ్ళిపోయింది. ఎకరం 6 ఎకరాల్లోకి వచ్చాం. అందువల్ల ఆ వేళ అవసరం లేని రిజర్వేషన్ ఇవాళ అవసరం. ఎందుకంటే మా జనాభా సుమారు 30% ఉన్నారు. 30% అంటే 1,50,00,000 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 1,50,00,000 మందికి ఇవాళ నా వరకు నేనే చెప్పుకుంటున్నాను, నేను ఈ రోజు వరకు కూడా ఏ రకమైన దేనికి నోచుకోలేదు. ఏ రిజర్వేషన్ నోచుకోలేదు. మా అమ్మాయి 4 డాక్టర్లు,
నాకున్న భూములు అమ్ముకొని నేను డాక్టర్ చదివించుకున్నాను. ఇవాడికి కూడా నేను ఇంకా బ్యాంకుల్లో దాదాపు ఒక 15-20 కోట్లు కట్టాల్సిన అవసరం ఉంది. అయితే దానికి ఏదో ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు. అందువల్ల రిజర్వేషన్ అనేది కంపల్సరీ. రిజర్వేషన్ లేకపోతే మా పిల్లలంతా కూడా మెరిట్ స్టూడెంట్స్, కానీ రిజర్వేషన్ లేదు. దాంతో వీళ్ళు చస్తామంటే నేను భూములు అమ్ముకొని డాక్టర్లు చదివించుకున్నాను. అంటే కోట్లాది రూపాయలు కడితేనే కానీ సీట్లు రావు, కొనుక్కోవడమే. అలాంటి పరిస్థితిలో ఇవాళ రిజర్వేషన్ తప్పనిసరి. అందులో ఇవాటి వరకు కాపుల్ని కరేపాకు కింద వాడుకుంటున్న ఈ రెండు పార్టీలు, ఆ 2 పార్టీలకి తగిన సమయం కూడా ఆసనం అవుతుంది. దాని మీద సుదీర్ఘమైన చర్చ జరగబోతుంది త్వరలో. మరి దానికి సంబంధించి విషయాలు మల్లికార్జున ప్రసాద్ గారు చెప్పారు కాబట్టి వచ్చే ఆదివారం డిసైడ్ చేద్దాం. జై కాపు, జై కాపు. మా పెద్దలు కాపు జాతి ముద్దుబిడ్డ వడ్డీ మల్లికార్జున ప్రసాద్ గారు కాపు కోసం, కాపు సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఫస్ట్ నుంచి కూడా. ఈ పార్టీలు నమ్ముకుంటే ఏం చేయరని చెప్పేసి అర్థమైపోయినటువంటి బాస్కి ఈ పార్టీలు ఎందుకంటే కాపుని ఓట్ బ్యాంక్ రాజకీయంగా వాడుకున్నారు తప్ప వాళ్ళకి సర్వీస్ చేయాలని చెప్పేసి ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. దయవుంచి ఇప్పటి నుంచి అయినా సరే కనీసం రాబోయే తరం, రాబోయే మా పిల్లలకే బీసీ రిజర్వేషన్లో ఇస్తే ఇంకొంచెం మెరుగ్గా చదువుకుంటారు. అది వాస్తవమైన సంగతి అందరూ తెలుసు. ఇదే మేమంతా కూడా అందరితో కలిసే ఉంటాం. కాపు, ఎస్సీ, బీసీ అందరితో కలిసి ఉంటాం. అది మా పుట్టికతోనే వచ్చింది. అది అందరితో కలిసి ఉంటాం అన్నది. అటువంటిది రాజకీయ పార్టీలు ఏంటంటే మమ్మల్ని ఓట్ బ్యాంక్ రాజకీయంగా వాడుకున్నారు, కానీ మాకు ఇచ్చే ఫలాల విషయంలో తొక్కుపెట్టి ఉంటున్నారు. దయచేసి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో మా కాపు పిల్లలు చదువుకునే విషయాలు అయితే, ల్యాబ్స్ అయితేనే, స్టేడియం అయితేనే, అన్నిటికీ కూడా అమరావతిలో 500 ఎకరాలు ఇచ్చే విధంగా దాన్ని ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి, మా కాపు జాతి ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి మన కాపులకి 500 ఎకరాలు ఇచ్చే విషయంలో ముందడుగేసి మా కాపు జాతి అందరికి కూడా మేలు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇచ్చేసినటువంటి పెద్దలు, మీడియా సోదరులు, మేము చిన్నవారు అయినా కూడా ప్రతిదీ గమనిస్తూ ప్రోత్సహించాలని చెప్పేసి ప్రతి కార్యక్రమం కూడా స్వచ్ఛందంగా వచ్చి మా కాపుని ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు.